ఓకే. Yeah. అంటే ఇప్పుడు మామూలుగా మీరు హోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇరిటేట్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. Mm. ఐ మీన్ నేను అప్పుడప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. Mm. అంటే లైక్ ఇప్పుడు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయటం వరకు ఓకే. Mm. అటువైపు నుంచి ఓవర్‌గా చందు రెస్పాన్స్ నాకు అర్థమైపోయింది ఏ రీల్ గురించి మాట్లాడుతున్నావు. అది వస్తున్నప్పుడు రీసెంట్ గా జరిగింది. కొంచెం కొంచెం మీరు ఇరిటేట్ లేదు అవుతూ లేదు ఉంటారు. ఐ ఆల్వేస్ ఎంజాయ్ ఆ! నాకు కాలేజ్ స్టూడెంట్స్ అందరితో వెళ్ళినప్పుడు ఫస్ట్ ద వే దే ట్రీట్ మీ విత్ ద వే దే రిసీవ్ మీ లైక్ ఐపీఎల్ చేస్తుంటారు కదా అది అని చాలా బాగుంటుంది. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. రీసెంట్ గానే ఒక చిన్న వియర్డ్ సిచ్యువేషన్ అది నేను కూడా ఎప్పుడు ఫేస్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం. ఒక అబ్బాయి ఎవరు ఆడియన్స్ నుంచి లేచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. అది చాలా వైరల్ అయిపోయింది. మొన్న మృణాల్ ఠాకూర్ వాజ్ ఆస్కింగ్ మీ యాహ్! ఫ్యామిలీ స్టార్ ఇంటర్వ్యూ కోసం అని వెళ్తే మొన్న నీకు ఇది అయింది కదా అని ప్రేమ గారు అండ్ మృణాల్ ఠాకూర్ వాజ్ ఆస్కింగ్ ఓహ్! వాళ్ళు చూసారంట. అవునా అదంతా జరిగిందా అని చెప్తే అప్పుడు తర్వాత నేను చూసా ఆ వీడియో. ఓకే. బట్ అలా అడిగారు. బట్ దట్స్ ఓకే. నాకు ఇట్ ఇస్ ఫన్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ లైక్ దట్ అన్లెస్ అండ్ అంటిల్ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోకుండా. యాహ్! బట్ అడిగిన పద్ధతి విధానం నచ్చలేదు. నచ్చలేదు. అందుకని నేను కూడా వెంటనే మొగుడు ఉన్నాడు నంబర్ కావాలని అడిగాను. బట్ తర్వాత చూస్తే ఇట్ వాస్ సో ఫన్నీ. యాహ్! యాహ్! ఇచ్చేయాల్సింది ఒకసారి వాడికి పాపం నెంబర్. లేదు బట్ దట్స్ ఓకే. అలా ఉంటారు కదా కొంతమంది. యాహ్! అందరూ సాఫ్ట్ గా ఉంటారని అనుకోకూడదు. అందరికి మేనర్స్ ఉంటాయని అనుకోకూడదు. ఒక్కొక్కరు ఒక రకం మన వేళ్ళలాగా ఓకే. డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళ అప్రోచ్ వేరేలా ఉంటుంది. ఓకే. సో దట్స్ ఫైన్. ఓకే. వినయ్ గారు ఒక పర్సనల్ క్వెషన్ Yeah. ఇఫ్ యూ డోంట్ మైండ్. అంటే ఇప్పుడు మామూలుగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు Hmm. చాలా మంది లైఫ్ చాలా ఓపెన్ బుక్ లాగా ఉంటుంది. కరెక్ట్. సోషల్ మీడియాలోను, వార్తల్లోను వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో రకంగా వస్తూనే ఉంటారు. Hmm. అండ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. మీ మీద కొన్ని థంబ్‌లైన్స్ Hmm. అంటే లైక్ మీరు కొన్ని బయట షూట్స్‌కెళ్ళినప్పుడు గాని, లేపోతే ఇలా వీకెండ్ అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ట్రిప్స్‌కెళ్ళినప్పుడు గాని, Hmm. సో చాలా వరకు థంబ్‌లైన్స్ పెట్టేసి కొంచెం ఓవర్ ద బోర్డ్ Hmm. ఇండియా కొంచెం ఎక్కువ డోస్ పెంచింది. Hmm. అంటే మీరు ఎదురుంగా ఉన్నారు ఎలా చెప్పాలో కూడా నాకు లేదు అర్థం లేదు కావట్లేదు. పర్లేదు చెప్పండి. అండ్ ఎక్కువ అందాల ఈ టైప్ లో థంబ్‌లైన్స్ అవి పెడుతూ ఉంటారు కదా. Correct. అవి మీరు కూడా చూసుంటారు చూస్తాం. ఐ థింక్. అలా చూసినప్పుడు మీ రియాక్షన్ గాని, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అది ఎలా ఉంటుంది? ఎలా తీసుకుంటారు? అది పాజిటివ్ గానే తీసుకుంటారా? కానీలే అని లైట్‌గా వదిలేస్తారా? అసలు మా ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు వచ్చి నన్ను ఎప్పుడో ఒకసారి ఒక కూడా question. ఓ తమ్నేల్ ఉంది అది ఇది కూడా అసలు వాళ్ళు మాట్లాడరు. దే ఆ. ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ జోన్. ఆ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి బ్యాక్గ్రౌండ్ మా పేరెంట్స్ ఇవ్వాలి. Hmm. సో మా మదర్ చాలా ఎడ్యుకేటెడ్ ఆవిడ. బట్ మా నాన్నగారు ఇస్ అ ఫార్మర్. బట్ మా తాతగారు వచ్చి మా మమ్మీకి నాన్న దగ్గర మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, దే ఆర్ వెల్ సెటిల్డ్ అని చెప్పి మ్యారేజ్ చేసేసారు. సో షీ ఆల్వేస్ ఫీల్స్ దట్ తన కెరియర్ లో ఏదైతే అచీవ్ చేయాలనుకుందో అది అచీవ్ చేయలేకపోయింది అనేది మా మమ్మీకి ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే. సో చిన్న ఏజ్ లో పెళ్ళి అయిపోయింది, నాకు 2 పిల్లలు పుట్టేశారు అలా. సో కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ మా మదర్ ఎప్పుడు ఒకే మాట చెప్తారు నాకు చిన్నప్పటి నుంచి. మా అమ్మమ్మ, మై మదర్, ఆల్ ద లేడీస్ దట్ ఐమ్ సరౌండెడ్ విత్, ఓకే, ఈవెన్ ఇన్లాస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉమెన్. వాళ్ళు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారు, నువ్వు సొసైటీ ప్రెషర్ తీసుకుని ఓకే ఈ ఏజ్ కి పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్ కి పిల్లల్ని కనాలి, ఇప్పుడు ఇదే బట్టలు వేసుకోవాలి, ఇప్పుడు ఇలానే ఉండాలనేది నువ్వు తీసే బ్రెయిన్ లోంచి. మేము ఏదైతే ఎంజాయ్ చేయలేకపోయామో మా లైఫ్, యూ ఎంజాయ్. నువ్వు పిల్లల్ని కనకపోయినా పర్లేదు, నువ్వు ఇంకేమైనా చేయకపోయినా పర్లేదు, నీకు ఏం చేయాలనిపిస్తే వచ్చి. ఇఫ్ యూ వాంట్ బి ఆన్ స్క్రీన్ లో ఉండు, నీకు వద్దు అని అనుకున్నావు మానేసి ఇంట్లో కూర్చో, నీ ఇష్టం. బట్ యూ హ్యావ్ దోస్ వింగ్స్, దాన్ని ఎంత చక్కగా నువ్వు యూజ్ చేసుకుంటావు, నీకు ఏది చేయాలనిపిస్తుంది చెయ్యి. కానీ ఎవరో ఒకరు ప్రెషర్ పెట్టారని, లేకపోతే ఎవరో ఒకరు లేదు అన్నారని నువ్వు నీ లైఫ్ ఉండకు అనేది నాకు ఆల్వేస్ డే ఇన్ అండ్ అవుట్ మా మమ్మీ పొద్దున్న నుంచి 10 సార్లు చెప్తారు నాకు ఈ మాట. ఓకే. సో షీ సేస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నువ్వు ఏం చేస్తావు, నీకు ఏం చేయాలనిపిస్తుంది, యూ ఆల్వేస్ మెయింటైన్ దట్, యూ ఎంజాయ్ యువర్ లైఫ్ అంటారు. సో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు లైఫ్ లో ఎక్కడ నువ్వు ఇది చేయకూడదు, ఇది చేయాలని రెస్ట్రిక్షన్సే లేవు. అండ్ మోర్ ఓవర్ నేను కొంచెం ఇటు హైదరాబాద్ లో పెరగడం, లేదంటే ఎక్కువగా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అక్రాస్ ఇండియా అండ్ వరల్డ్ లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో నా Yeah. ఫ్రెండ్స్ ఉన్నారు. సో వెన్ ఐ గో అవుట్ విత్ దెమ్ నేను వాళ్ళ ఉంటాను. వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బి అ రోమన్ అంటారు కానీ అక్కడికి వెళ్ళి నేను రంగస్థలంలో సో మేబీ యా నేను బయటకు వెళ్ళినప్పుడు మేబీ ఆ పిక్చర్స్ పోస్ట్ చేసి ఉండొచ్చు. కరెక్టే, లైక్ నా హాలిడే ఇలా జరుగుతుంది, లేకపోతే ఇది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉండొచ్చు. దానికి వేరే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏం థంబ్నెయిల్స్ వేశారు, ఐ రియలీ డోంట్ మైండ్. అంత చాలా ఇంకా చెప్పాలంటే అంత టైం కూడా లేదు టు గో బ్యాక్ అండ్ సీ ఏం రాశారు. నేను చెక్ చేయను అసలు, నాకు కూడా ఫార్వర్డ్ అవ్వవు, నేను చెక్ చేయను అంత. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెటిజన్స్ ఇవన్నీ కూడా
పెళ్లి అయితే ఒకలాగా, Hmm. పెళ్లి అవ్వకపోతే ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అవును. ముఖ్యంగా చూసుకుంటే యాంకర్స్. Correct. ఎందుకంటే మీకు కావాల్సింది ఎపీరియన్స్. Hmm. సో మీరు ఎంత చక్కగా కనపడితే అన్ని ఛాన్సెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అలాంటి టైంలో మీరు వేసే కొన్ని డ్రెస్సుల వల్ల కొన్ని కామెంట్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. Correct. పెళ్లి అయిన వాళ్ళు ఒకలా చేస్తారు, పెళ్లి అయిన వాళ్ళకి ఒకలా Comments కామెంట్స్ వస్తే, పెళ్లి అవన వాళ్ళకి ఒకలా కామెంట్స్. అవును. పెళ్లి అయిన వాళ్ళు అంటే పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఏంటి ఇలాంటి డ్రెస్సులు, ఈ టైప్ లో వస్తాయి. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు బేసిక్ గా ఏం చెప్తారు? అలాంటి ఎప్పుడైనా మీరు అలాంటి కామెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు విజయ్ గారు? వస్తుంటాయి. Hmm. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ వన్ గుడ్ క్వాలిటీ దట్ నాకు సోషల్ మీడియాలో ఎప్పుడైతే నెగటివ్ కమెంట్స్ వస్తాయో నేను వాటికి రెస్పాన్స్ ఇవ్వను. Hmm. వాట్ ఎవర్ ద పాజిటివ్ ఐ గెట్ అప్పుడే నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను. అయితే చాలా మంది యాంకర్స్ మరి ఇది కాంట్రవర్షియల్ అవ్వాలని చేస్తారు, లేకపోతే ఏంటో యాంకర్స్ అనే కాదు ఎవరైనా బేసిక్ గా ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా నెగటివ్ రాగానే వాళ్ళకు ఒక కమెంట్ ఇస్తారు, వాడు ఇంకోటి వస్తారు, వీళ్ళు ఇంకోటి ఇస్తారు. సో ఇట్ విల్ బికమ్ అ న్యూస్. నేను అసలు న్యూస్ లోకి రానివ్వనుగా. ఫస్ట్ ఏదైనా నెగటివ్ వస్తే ఓకే అన్నావా, నాకు నచ్చలేదా డిలీట్ చేస్తా, లేదంటే బ్లాక్ చేస్తా, లేదంటే నేను రెస్పాన్స్ ఇవ్వను. నాకు ఏదైతే పాజిటివ్ వస్తుందో నేను దానికే రెస్పాన్స్ ఇస్తాను. నాకు ఏదైతే నచ్చిందో, ఈవెన్ నెగటివిటీలో కూడా దేర్ ఇస్ ఒక సర్టన్ స్టాండర్డ్ ఉంటుంది. అక్కడి వరకు ఇచ్చారా దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను. బట్ ఎక్స్ట్రాగా వెళ్ళిపోయి ఇంకేమైనా కామెంట్స్ ఇస్తే నేను అసలు రెస్పాన్స్ ఇవ్వను. నేను చూడనట్టు ఇగ్నోర్ చేస్తా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అందుకని నా దాంట్లో చూస్తే మీరు నెగటివ్ కామెంట్స్ ఉండవు. ఇది పాజిటివ్ గా మాట్లాడితేనే మాట్లాడుతుంది, లేదంటే షీ డజంట్ వాంట్ టు టాక్ అనేది ఆడియన్స్ కి తెలుసు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ట్రిగర్ చేస్తారు బేసిక్ గా నెగటివ్ పెట్టారంటే మనం రెస్పాన్స్ ఇస్తామని. నేను ఇవ్వను. అక్కడి నుంచి నాకు తగ్గి. సో అందుకని మీరు నా దగ్గర 100 కమెంట్స్ చూస్తే 1-2 నెగటివ్ ఉంటాయి, 98 పాజిటివ్ ఉంటాయి. 1-2 సార్లు చూస్తాడు, అంతే. మూడోసారి వద్దులే అవసరం లేదని చెప్పేసి వదిలేస్తాడు. అంతే. సో మంచి ట్రిక్ చెప్పారండి మీరు. చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అయితే చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు వార్తలలో ఉండడానికి అలా రెస్పాన్స్ ఇస్తుంటారు. అంతే. నేను నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వను కాబట్టి. ఓకే. సో ఇంత వర్క్ పరంగా బిజీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ లైఫ్ స్టైల్ కూడా వర్క్అవుట్స్, వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి టైంలో మీ హస్బెండ్ పేరు చెప్పచ్చు కదా, విశాల్, అయ్యో ఆయన సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? అసలు మామూలుగా మీది లవ్ మ్యారేజే కదా? అవునండి. లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీరు ప్రేమించారా? మీరు ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చిందా? లేదు. అంటే ఇది నాట్ ఎ టిపికల్ లవ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. నేను మధ్యలో న్యూస్ రీడింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు ఐ జాయిన్డ్ అ కంపెనీ కాల్డ్ ఇన్వెంచరస్. సో తను అక్కడ నా టీమ్ లీడర్. సో అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్ చాలా కాలం పాటు. సో 2018 ఆ టైంలో హీ టోల్డ్ మీ దట్ హీ లైక్స్ మీ అండ్ ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పాను. నేను ఇష్టం ఉంటే మాట్లాడండి అని చెప్తే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే, సింగిల్ పేరెంట్. సో వాళ్ళ ఫాదర్ ముందే చనిపోయారు. సో దే కేమ్ అండ్ స్పోక్. అట్లా మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. నీకు నచ్చితే మాకు ఓకే అమ్మా అని అన్నారు. వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి 19లో వి గాట్ మ్యారీడ్. 2019లో. సో అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అందరు అన్నారు, ఈ ఏజ్ కి ఎందుకు చేసేసుకుంటున్నావు, ఇప్పుడే ఎందుకు చేసేసుకుంటున్నావు, అది ఇది అని. అంటే నాకు ఫుల్ భయం వేసేసి అయ్యో ఏదో అయిపోతుంది నా జీవితంలో, నేను ఏదో టెన్షన్ పడిపోతున్నా. కరెక్ట్ గా పెళ్లికి వారం రోజుల ముందు కూడా కాల్ చేసి పెళ్లి ఏమైనా క్యాన్సిల్ చేసుకుందామా, ఎందుకు వచ్చింది నాకు ఇది, ఇలాంటి థాట్స్ లోకి వెళ్ళిపోయాను నేను. అవునా? బట్ హీ సెడ్ అలాంటిది ఏం జరగదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అంటే. బట్ ఐ స్టిల్ థాట్ ఎక్కడో కెరియర్ పోద్ది అది ఇది అని అనుకున్నాను. బట్ కరెక్ట్ గా పెళ్ళయ్యే 3 రోజుల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లో ఆ లిస్ట్ లో నా పేరు వేశారు. ఇదేంట్రా బాబు పెళ్ళి అవుతుంటే ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ అని నేను అనుకున్నా. బట్ దాని తర్వాత చెప్పాలంటే 2019 తర్వాత ఇంకా 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 పాపులర్ అవ్వడం, షోస్ అన్ని కూడా, అదేం నా లైఫ్ లో చేంజ్ అవ్వలేదు. బికాస్ నాకు రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఏమో బహుశా. సో మ్యారేజ్ డింట్ చేంజ్ మీ మచ్. అది మన మెంటలీ అమ్మాయిలకి పెట్టేస్తారు తెలుసా, సొసైటీ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి. ఓ ఇంకా నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు మీ పేరెంట్స్ వదిలేయాలి, నీ పేరెంట్స్ నుంచి వచ్చేయాలి. ఇది అంతా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో వర్కే అవ్వదండి, నిజంగా చెప్తున్నా. అంటే ఐఎమ్ మ్యారీడ్, ఐఎమ్ స్టిల్ విత్ మై పేరెంట్స్, స్టిల్ విత్ మై ఇన్లాస్, స్టిల్ విత్ మై హస్బెండ్, ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. బట్ అదేదో ఒకప్పుడు అనుకునేటి అన్ని కూడా తీసుకొచ్చి అమ్మాయిలు మెంటల్లీ పెట్టాలని అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ది కేస్ అట్ ఆల్. నా లైఫ్ లో అయితే జరగలేదు అది. మరి